మారు మనసు పొందుకోవడం, తర్వాత యేసయ్యకు మన జీవితాన్ని అర్పించడం, యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించడం, ఇదంతా కూడా రక్షణ క్రియ. ఇదంతా ఏంటి? రక్షణ క్రియ. ఇప్పుడు రక్షణ పొందినటువంటి మనం మన స్థితి ఏంటి అని అంటే యేసు ప్రభువుతో పాటు మూడో వచనంలో అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? మూడో వచనంలో అదే అంటున్నాడు. మనము యేసయ్యతో పాటు చనిపోయాంగా అని అంటున్నాం. ఏమయ్యామంట? మనం యేసయ్యతో పాటు చనిపోయాం. చనిపోయిన తర్వాత ఇప్పుడు మీరు బాప్తిస్మం తీసుకోవడానికి వస్తారు. చనిపోయిన తర్వాత మీరేం చేస్తారు? బాప్తిస్మం తీసుకోవడానికి వస్తారు. బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన తర్వాత అప్పుడు పాస్టర్ గారు అడుగుతారు. నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అడుగుతారు, అయ్యా మరి యేసు ప్రభు దేవుడిని నువ్వు నమ్ముతున్నావా అంటే మీరు నమ్ముతున్నాను అని అంటారు. మరి నీ పాపముల కొరకు యేసయ్య చనిపోయాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. నేను పాపిని అని గ్రహించావా? గ్రహించాను. నీ పాపములను నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. మరి నీ జీవితాన్ని యేసు ప్రభుకు అర్పించావా? అర్పించాను. మరి నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావు అని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను అన్నప్పుడు అప్పుడు ఇంకా ఏమడుగుతారంటే, నువ్వు బాప్తిసం తీసుకోవడానికి ఎవరైనా బలవంతం పెట్టారా? ఎవరైనా బలవంతం పెడుతున్నారా? లేదంటే ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా? లేదు లేదు, బలవంతం లేదు, ఇందులో లంచం ఇవ్వడం లేదు. బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నాము. కారణం ఏంటంటే యేసు క్రీస్తుతో పాటు చనిపోయాము. ఏమయ్యా? యేసుక్రీస్తుతో పాటు మనం చనిపోయాం. చనిపోయినప్పుడు ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారంటే పట్టుకుని ఒక ఇట్రన్నాను ఒకళ్ళు బాబిట్రా, నీ పేరేంటి? సందీప్. సందీప్ ఇప్పుడు బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు సందీప్. ఓకేనా? బాప్తిసం తీసుకోవడానికి వచ్చినటువంటి ఈ సందీప్ని ఇందాక నేను అడిగిన ప్రశ్నలన్నీ అడిగినప్పుడు దానికన్నిటికీ సమాధానాలు చెప్పాడు. అప్పుడు సందీప్ని ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఎట్లాగా ఏం చేశాను? అట్లాగే నీటిలోనికి ముంచాను. అట్లాగే నిలబడి నీటిలోనికి ముంచిన తర్వాత ఇప్పుడు ఏమయ్యాడు అని అంటే యేసుతో పాటు పాతి పెట్టబడెను. నీళ్ళలోకి అట్లా మునిగిన తర్వాత ఏమయ్యాడు? పాతి పెట్ట అంటే యేసు ప్రభుతో పాటు చనిపోయాము, యేసు ప్రభుతో పాటు పాతి పెట్టబడ్డాము. వింటున్నారు నా మాటలు? యేసు ప్రభుతో పాటు పాతి పెట్టబడ్డాము, యేసు ప్రభుతో పాటు. అదే తర్వాత మీరు కిందకి చదువుకుంటూ వెళితే ఈ సాదృశ్యం అంతా కూడా ఆ 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఓకేనా? ఈ సాదృశ్యం అంతా కూడా 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభుతో పాటు పాతి పెట్టబడ్డం అంటే నీళ్లలోకి పాతి పెట్టినటువంటి వ్యక్తిని ఏం చేస్తాము? పూర్తిగా మట్టిలో పాతి పెట్టేస్తాం కనపడకుండా. అట్లాగే బాప్తిసం తీసుకునేటటువంటి వ్యక్తి నీళ్లలో ఏమవుతాడు అని అంటే ఇట్లా పూర్తిగా మునిగిపోతాడు. అర్థమవుతుందా? అంటే దాని సాదృశ్యం ఏంటి? యేసు ప్రభుతో పాతి పెట్టబడ్డారు. ఇప్పుడు ఇట్లా ఇట్లాగా ముంచినటువంటి ఈయన ఏం చేస్తాము? మరలా పైకి లేచిన తర్వాత వెళ్ళి కూర్చున్నాను. థ్యాంక్ యూ. ఆయన మరలా లేచిన తర్వాత దాని యొక్క అర్థం ఏంటంటే యేసు ప్రభుతో పాటు పునరుద్ధానులమయ్యాము లేదా తిరిగి లేచాము. ఏమయ్యాము? అర్థమవుతుంది ఇక్కడ? యేసు ప్రభుతో పాటు ఏం చేసాం? మనము తిరిగి లేచాం. అంటే ఇదంతా ఏంటి అని అంటే నువ్వు బాప్తిసము తీసుకోవటం వలన దాని యొక్క అవసరత, దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నతమైందో, ఎంత గొప్పదో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏంటి అంటే యేసు ప్రభుతో చనిపోతున్నాం, యేసు ప్రభుతో పాతి పెట్టబడుతున్నాం, యేసు ప్రభుతో తిరిగి లేస్తా ఉన్నాము.
గనక నీ రక్షణ పరిపూర్ణం అవ్వాలంటే, నువ్వు పొందుకున్నటువంటి రక్షణ పరిపూర్ణం అవ్వాలంటే, నువ్వు పొందుకున్నటువంటి రక్షణ పరిపూర్ణమయ్యి దేవుని యొక్క కృపచేత నువ్వు బలపరచబడాలంటే బాప్తిస్మం అనేది చాలా అవసరమైనటువంటిది. బాప్తిస్మం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు అనంటే బాప్తిస్మము యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. బాప్తిస్మం ఏంటంట? యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనము నెరవేర్చాలి. నెరవేర్చకపోతే, ఇంకా ఆజ్ఞను నెరవేర్చకపోతే అది చాలా ప్రమాదము. గనుక ఆజ్ఞను నెరవేర్చినట్లుగా బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం యొక్క సాదృశ్యాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అర్థమవుతుంది కదా? కాబట్టి రక్షణ పొందినటువంటి మీరు ఇన్ని రోజులుగా లేదా ఇన్ని సంవత్సరాలుగా మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా పాపమును గురించి నేర్చుకుంటున్నారు, రక్షణ గురించి నేర్చుకుంటున్నారు, విశ్వాసాన్ని గురించి నేర్చుకుంటున్నారు. మరి బాప్తిసాన్ని ఎందుకు వాయిదా వేస్తున్నారు? ఎవరైనా బాప్తిసం తీసుకున్నారా? ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవ్వరు లేరు. చాలా బాధకరం, చాలా విచారకరం. ఎందుకు ఆలస్యం? ఆలస్యానికి కారణమేంటి? ఆలస్యానికి కారణమేంటి? యేసు ప్రభు వాక్యాన్ని గనక మనం చూసినట్లయితే, ఫిలిప్పు అనే అపోస్తల కార్యాల్లో ఫిలిప్పు అనే అపోస్తలుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఫిలిప్పుతో మాట్లాడి ఫిలిప్పును ప్రేరేపించినప్పుడు ఏం జరిగింది అంటే, యెరూషలేము దేవాలయానికి ఒక నపుంసకుడు దేవునిని ఆరాధన చేయటానికి, దేవునికి బలులు అర్పించడానికి వచ్చాడు. దేవునికి బలులు అర్పించి ఆరాధన చేసి తిరిగి తన ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. ఆర్థిక శాఖ మంత్రి ఆయన ఆర్థిక శాఖ మంత్రి, మంచి ఉన్నతమైన హోదా కలిగినటువంటి వ్యక్తి. దేవునిని ఆరాధన చేయడానికి వచ్చాడు. దేవునిని ఆరాధన చేసి తిరిగి వెళుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుతో మాట్లాడాడు. పిలుపుతో మాట్లాడిన తర్వాత పిలుపు ఆ వ్యక్తిని కలుసుకుని సువార్త చెప్పడానికి పరిగెత్తుకుని వెళ్ళాడంట. ఎట్లా వెళ్ళాడు? పరిగెత్తుకుని వెళ్ళి దారిలో అతనిని కలుసుకున్నాడు. అతనేమో రథం మీద వెళ్తున్నాడు, ఈయనేమో పరిగెత్తుకుని వెళ్ళాడు. మొత్తం మీద అతనిని కలుసుకుని లిఫ్ట్ అడిగాడు. అతను ఇతనికి అనగా పిలుపునకు ఎక్కించుకున్న తర్వాత లోపల అంటే రథంలో ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఆ నపుంసకుడేమో యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడంట. ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అప్పుడు పిలుపు అతనితో మాటలు కలిపి, అయ్యా ఏం చదువుతున్నారు మీరు అంటే, నేను సో చదువుతున్నాను. మీకు అర్థమవుతుందా అంటే, నాకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు అర్థమవుతుంది, ఎవరు వివరించకుండా నాకు ఎట్లాగా అర్థమవుద్ది అని చెప్పేసి అని అన్నాడు. అప్పుడు పిలుపు సువార్త ప్రకటన చేశాడు. వింటున్నారా? సువార్త ప్రకటన చేశాడు. మారు మనసు గురించి, విశ్వాసాన్ని గురించి, పాపమును గురించి, నరకం గురించి, పరలోకాన్ని గురించి, రక్షణ సువార్తను చెప్పాడు. చెప్పిన తర్వాత అతను మారు మనసు పొందాడు. రథంలోనే. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే రథంలోనే జరిగింది. రథంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడే జరిగింది. ఇప్పుడు సువార్త ప్రకటన అంగీకరించాడు నపుంసకుడు. సువార్త ప్రకటనను అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత వారి ప్రయాణంలో ఒక నీరున్నటువంటి ప్రాంతాన్ని, చెరువు అనుకుందాం మన వాడుక భాషలో, ఆ చెరువు దగ్గరికి వచ్చేసరికి నపుంసకుడు అడుగుతా ఉన్నాడు, అయ్యా ఇదిగో నీరుంది ఇక్కడ, నేను బాప్తిసం తీసుకోవడానికి ఆటంకం ఏంటి అని అన్నాడు. బాప్తిసం తీసుకోవడానికి ఆటంకం ఏంటి అని అన్నా. ఫిలిప్ అన్నాడు, అయ్యా నీవు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి
బాప్తిసం పొందుకోవడానికి నీవు ఇష్టపడితే, బాప్తిసం పొందుకోవడానికి నీవు ఇష్టపడితే అభ్యంతరం ఏమీ కూడా లేదు అని అన్నప్పుడు, అప్పుడు వెంటనే పిలుపు నపుంసకుడికి బాప్తిసం ఇచ్చినట్లుగా అపోస్తుల కార్యములలో మనము చదువుతూ ఉన్నాం. అంటే నేనేమని చెప్తున్నానంటే, బాప్తిసం అనేటటువంటిది ఎంత అర్జెన్సీయో చెప్తున్నాను, ఎంత అవసరమో, ప్రాముఖ్యమైనటువంటి అవసరమో ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి యవన బిడ్డలారా, ఒకసారి బాప్తిస్మును గురించి ఆలోచన చేయండి. ఇంకా ఎంతకాలం మీరు అట్లాగే వాయిదా వేస్తా మరి బాప్తిసం లేకుండా క్రీస్తు బిడ్డలుగా జీవించకుండా మీరు మీ జీవితాన్ని కొనసాగిస్తారు? ఎంతకాలం ఇట్లాగా మీరు బయటి వ్యక్తులుగా సంఘంలోనే ఉంటాం, సంఘంలోనే వాక్యం వింటాం, సంఘంలోనే పాటలు పాడతాం, సంఘంలో ఉంటూనే మరి బైబిల్ చదువుతాం, అన్నీ చేస్తాం, ఉండటానికి సంఘంలో ఉంటున్నాం, కానీ వాస్తవంగా సంఘానికి వెలుపలుగా మీరున్నట్టే బాప్తిసం తీసుకోకపోతే. నా మాటలు అర్థమవుతుందా? అంటే నువ్వు ఒక్కసారి బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆ రోజున బాప్తిసం పొందిన తర్వాత ఏం చేస్తామనంటే, బాప్తిసాలు ఇచ్చిన తర్వాత మందిరంలోకి వచ్చి కూర్చుంటారు అందరూ. మందిరంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఎవరెవరైతే బాప్తిసం తీసుకున్నారో వారందరినీ నిలబెట్టి పాస్టర్ గారు చెప్తారు, ఇదిగో సో అండ్ సో వ్యక్తి, ఫలానా వ్యక్తి ఈ రోజున మనతో కూడా సంఘములో చేర్చబడ్డాడు. నేటి నుంచి ఈ వ్యక్తి ఎవరు అని అంటే సంఘ విశ్వాసి. సంఘ విశ్వాసి సంఘములో చేర్చబడ్డాడు. ఆది సంఘంలో దినదినము సంఘంలో చేర్చబడుతూ ఉన్నారంట. దినదినము సంఘంలో చేర్చబడుతున్నారు అంటే ఏంటి? దినదినము రక్షణ పొంది బాప్తిస్మము పొంది సంఘములో చేర్చబడుతున్నారు. వింటున్నారన్నమాట, అర్థమవుతుందా? కాబట్టి నువ్వు బాప్తిస్మము తీసుకోలేదు అని అంటే నువ్వు ఇంకా సంఘములో చేర్చబడలా. నా మాట అర్థమవుతుంది కదా? అంటే సంఘములో ఇంకా చేర్చబడకపోతే మరి సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి నీవు సంఘ ఆశీర్వాదాలు లేదా సంఘంలో దేవుడు కలగజేసేటటువంటి మేలులను నువ్వు ఎట్లా సొంతం చేసుకుంటావు? గనుక జాగ్రత్తగా ఈ బాప్తిస్మమును గురించి మరి ఆలోచన చెయ్యాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది చాలా సీరియస్. దీనిని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలని నేను క్రీస్తు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత మరికొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. నీ వంతులో నిలిచెదవు. ఎప్పుడు వరకు? ఓకే. ఏమంటూ ఉన్నాడు అని అంటే, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడలా అని అంటా ఉన్నాడు. ఎప్పటి వరకు అంట? ఎప్పటి వరకు? అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. ఏంటంటే, మారు మనసు పొందారు. మారు మనసు గురించి, పాపాన్ని గురించి మీరు నేర్చుకున్నారు. విశ్వాసాన్ని గురించి కూడా నేర్చుకున్నారు. విశ్వాసమును గురించి నేర్చుకున్నటువంటి మీరు ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, అంతము వరకు నిలకడగా ఉండాలి. ఎప్పటి వరకు అంట? చెప్పాలి. ఎప్పటి వరకు? అంతము వరకు నిలకడగా ఉండాలి. నిలకడ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది.
నిలకడగా. నిలకడగా ఉండటం అనేది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది. నిలకడగా ఏదైనా ఒక పని చేయాలంటే నిలకడగా చేయటం అవసరం. ఏదైనా ఒక పని చేయాలంటే నిలకడగా చేయాలి. మీరందరూ చదువుకుంటున్నారు కదా, చదువుకుంటున్నారు. మీరు నిలకడగా చదువు మీద దృష్టి పెట్టి చదవలేదనుకోండి, చదువు మీద దృష్టి పెట్టి నిలకడగా చదవలేదనుకోండి, పాస్ అవుతారా? పాస్ అవుతారా? పాస్ అవుతారు కదా? పాస్ అవరు. మీ చదువు, మీ కష్టం ఏమవుద్ది? ఉదయాన్నే లేచి రెడీ అవ్వటం కదా, ఇంట్లో వాళ్ళని హడావుడి చేయటం, క్యారేజ్ కట్టించుకోవడం, ఇవన్నీ కూడా వ్యర్థమే కదా. ఏదైనా ఒక పనిలో విజయాన్ని సాధించాలంటే నిలకడగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన అవసరమైనది. ఈ నిలకడగా ఎప్పటి వరకు ఉండాలంటున్నాడు? ఈ నిలకడగా ఎప్పటి వరకు ఉండాలంటున్నాడు బైబిల్లో? అంతము వరకు, చివరి వరకు నిలకడగా ఉండాలి. మన జీవితం యొక్క తుది శ్వాస వరకు నిలకడగా ఉండాలి. తుది శ్వాస వరకు మనము నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలి. నిలకడగా లేకపోతే చాలా ప్రమాదాన్ని మనం ఎదుర్కొంటాం. నిలకడగా లేకపోతే అన్ని అపజయాలే మనకు. అర్థమవుతుంది కదా? నిలకడగా లేకపోతే అన్ని అపజయాలే, విజయాలు ఉండవు, ఓటమే. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ జీవితంలో ప్రత్యేకంగా విశ్వాసాన్ని గురించి నేర్చుకున్నటువంటి నీవు, దేవుని వాక్యాన్ని గురించి నేర్చుకున్నటువంటి నీవు దేవునిలో నిలకడగా ఉండాలి. ఏం చేయాలి? దేవునిలో నిలకడగా ఉండాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలలో అంతము వరకు నువ్వు నిలకడగా ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలలో అంతము వరకు నువ్వు నిలకడగా ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదాన్ని ఎదుర్కొంటాం, చాలా అపజయాలను నువ్వు ఎదుర్కొంటావు. కాబట్టి అంతము వరకు, తుది శ్వాస వరకు నువ్వు నిలకడగా ఉండాలి. అయితే ఆత్మ సంబంధమైనవి ఏ ఏ విషయాలలో మనము నిలకడగా ఉండాలి? ఆత్మ సంబంధమైనవి ఏ ఏ విషయాలలో మనము నిలకడగా ఉండాలి? మొదటిగా ఎందులో ఉండాలి? మొదటిగా ఎందులో ఉండాలంటే విశ్వాసములో నిలకడగా ఉండాలి. దేనిలోనంట? విశ్వాసములో నిలకడగా ఉండాలి. విశ్వాసము నిలకడగా ఉండాలి. విశ్వాసాన్ని గురించి నిన్న మొన్న మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు. విశ్వాసాన్ని గురించి మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు. బైబిల్ చెప్తా ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యమని బైబిల్ చెప్తూ ఉంది. మరొక వాక్యాన్ని చదువుకుందామా? చూడండి ఒకసారి. అపోస్తులుల కార్యములు 14వ అధ్యాయం 22వ. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. చాలు. ఏం చేయాలంట? ఏం చేయాలి? విశ్వాసములో ఎందుకు నిలకడగా ఉండాలి? విశ్వాసములో నిలకడగా ఉండడానికి కారణం ఏంటి అనంటే దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఈ రోజున మన యొక్క గురి, మన యొక్క లక్ష్యం ఏంటి అనంటే దేవుని రాజ్యములో ప్రవేశించడం. నా మాట అర్థమవుతుంది కదా? అర్థమవుతుందమ్మా నా మాట? ఏంటి మన గురి? ఏంటి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి.
దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే ఏం చేయాలి? కొంతమందికి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. చదువుకునే విద్యార్థులు ఉంటారు. అయ్యా నువ్వేం చదువుతావు, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అంటే, ఈ రోజున పొద్దున నతనేల్ని అడుగుతా ఉన్నా, నతనేల్ నువ్వేం చదువుతావు, ఏం అవ్వాలనుకుంటున్నావు అని అంటే, నేను నెక్స్ట్ ఇయర్ ఎంపీసీ తీసుకుని, ఎంపీసీ అయిన తర్వాత బీటెక్ చేసి సాఫ్ట్వేర్లో నేను స్థిరపడాలి అని అనుకుంటున్నాను. అంటే ఆ అబ్బాయి టార్గెట్ ఏంటి? సాఫ్ట్వేర్లో స్థిరపడటం. ఇంకా కొంతమంది ఉంటారు, నీ టార్గెట్ ఏంటి బాబు అని అంటే, నేను డాక్టర్ అవ్వాలి. నేనేమవ్వాలి? డాక్టర్ అవ్వాలి. కొంతమంది నేను లాయర్ అవ్వాలి. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్ అనే ఒక గురి, ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ లక్ష్యం పెట్టుకున్నటువంటి వాళ్ళు మరి సరిగ్గా కాలేజీకి వెళ్లకుండా, అసైన్మెంట్స్ సరిగ్గా రాయకుండా కదా, సరిగ్గా చదవకుండా ఉంటే గురి చేరుకుంటారా? గురి చేరుకోరు, లక్ష్యాన్ని ఛేదించలేరు. అదే విధంగా మన యొక్క గురి, మన యొక్క లక్ష్యం ఏంటి అని అంటే పరలోక రాజ్యాన్ని చేరటం. మన గురి ఏంటండి? పరలోక రాజ్యానికి చేరటమే మన యొక్క గురి. ఆ పరలోక రాజ్యానికి మనం చేరాలనంటే ప్రధానంగా మొట్టమొదటిగా మనము విశ్వాసములో నిలకడగా ఉండాలి. అపోస్తులైనటువంటి పౌలు ఇంకా మరి కొంతమంది శిష్యులు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాలలో తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటన చేసి సంఘానికి వెళ్ళి ఆ సంఘములో ఉన్నటువంటి వారి యొక్క మనసులను దృఢపరిచి ఏమంటూ ఉన్నాడంటే, విశ్వాసమందు నిలకడగా ఉండాలి అని చెప్పాడు వాళ్ళకి. దేనిలో నిలకడగా ఉండాలంట? విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. చూద్దాం ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుంటూ వెళితే అక్కడ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మోషే యొక్క దృష్టి లేదా మోషే యొక్క గురి, మోషే యొక్క లక్ష్యం ఏంటి అని అంటే, మోషే యొక్క టార్గెట్ ఏంటంటే బహుమానాన్ని పొందుకోవాలి. పరలోకములో యేసుక్రీస్తు ఇచ్చే బహుమానాన్ని పొందుకోవాలి. పరలోక రాజ్యానికి చేరి ఆ పరలోక రాజ్యములో యేసుక్రీస్తు చేత ఇదిగో బహుమానము సొంతం చేసుకోవాలి. ఆ యొక్క గురిని కలిగి ఉన్నాడు. ఆ గురిని కలిగి ఉండడానికి ఏంటంటాం? పెద్దవాడైనప్పుడు మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఏమి ఎంచుకున్నాడు మోషే? దేనిని ఎంచుకున్నాడు? అంటే ఈ లోక సంబంధమైన పాప భోగముల కంటే, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆధిక్యతల కంటే, ఈ లోక సంబంధమైన విషయాల కంటే దేనిని భాగ్యంగా ఎంచుకున్నాడు? క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. ఈ రోజున ప్రత్యేకంగా యవ్వన బిడ్డలు, నాయనా యూత్ మీటింగ్ జరుగుతుంది బాబు, మంచి విషయాలు చెప్తాం రండి అని అంటే రావటానికి సిగ్గుపడుతున్నారు.
కదా, రావడానికి సిగ్గుపడుతున్నారు. అదే ఈ రోజున ఇక్కడ ఏదైనా ఒక సినిమా ప్రదర్శించామనుకోండి, ఈ మధ్య ఒకటి వచ్చింది, దాని పేరేంటి, ఓజీ. తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఆ మాయలో యవన పిల్లలు ఊగిపోతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? యవన పిల్లలు ఊగిపోతున్నారు. అందరూ యవనస్తులే, కేకలు, ఆ సీట్లు పగలు కొడుతున్నారంట, చింపేస్తున్నారంట, అది చేస్తున్నారంట, ఇది చేస్తున్నారంట. ఎంత భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఒక క్రమశిక్షణ లేదు. యవ్వన పిల్లలు క్రమశిక్షణను ఒప్పుకోవట్లా, మంచి విధానాన్ని ఒప్పుకోవట్లా. మర్యాదగా గౌరవంగా బ్రతకండి, బ్రతికేది ఏ విధంగా బ్రతకాలో నేర్పిస్తావు రండి అని అంటే ఎవరు వస్తున్నారు? ఎవరు రాట్లా. కొద్దిమందే. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు అని అంటే సిగ్గు, చర్చికి రావడం అంటే సిగ్గు, బైబిల్ పట్టుకోవడం అంటే సిగ్గు. కాబట్టి మోషే ఆ విధంగా భావించలేదు. మోషే ఆ విధంగా భావించకుండా ఏమంటూ ఉన్నాడండి అక్కడ? ఏమంటూ ఉన్నాడంటే, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. అక్కడ రెండు మాటలు చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తించాలి. ఏంటి అని అంటే, క్రీస్తు విషయమైన ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఏది భాగ్యంగా ఎంచుకున్నాడు? భాగ్యము. భాగ్యం అంటే ఏంటి? భాగ్యంగా ఎంచుకోవడం అంటే ఏంటి? భాగ్యం అంటే చాలా గొప్పగా, అది సంపాదనగా ఎంచుకున్నాడు. భాగ్యము ద్వితీయోపదేశ కాండంలో భాగ్యము సంపాదించుకోండి అనేటటువంటి పదాన్ని, అంటే అది గొప్ప సంపాదన. అంటే ఏది మోషేకి సంపాదనగా ఉంది, ఏది మోషేకి విలువైనదిగా ఉంది అని అంటే క్రీస్తు విషయమైన నింద. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. అంటే మోషేకి గొప్ప లాభం ఏంటి? మోషేకు ధనమేంటి? మోషేకు ఐశ్వర్యం ఏంటి? క్రీస్తు విషయమైన నింద, క్రీస్తుతో ఉండటం, క్రీస్తుతో సహవాసం చేయటం, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం, క్రీస్తుతో నడవటం, క్రీస్తు వాక్యాన్ని చదవటం, క్రీస్తు వాక్యాన్ని ధ్యానించడం, ఆ వాక్య ప్రకారం నడుచుకోవటం, ప్రతి వారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళటం, ప్రతి వారం క్రమం తప్పకుండా మందిరంలో దేవునిని ఆరాధన చేయటం, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవటం, దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేయటం, దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ధ్యానించడం గొప్ప భాగ్యంగా ఎంచుకునేవారు నేటి యవనస్తులలో కరువైపోయారు. కనుక యవన బిడ్డలారా, ఇదిగో యేసయ్యతో ఉండటం గొప్ప భాగ్యం మీకు, యేసయ్యతో కలిసి నడవటం గొప్ప భాగ్యం మీకు, యేసు క్రీస్తు వాక్యాన్ని కలిగి ఉండటం గొప్ప భాగ్యం మీకు, యేసయ్య సన్నిధిలో ఉండటం గొప్ప భాగ్యం అని చెప్పేసి క్రీస్తు పేరట మీకు మనవి చేస్తున్నాను. అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం మాత్రమే కాదు, ఇంకా అన్నాడు, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుగా ఎంచుకున్నాడు. మోషేకి మేలు ఏంటంటే అల్పకాల పాప భోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. యవ్వన బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీరు గ్రహించుకోవాల్సింది ఏంటి అని అంటే, చాలామంది యవనస్తులు లోకంలో ఉన్న సంతోషం వెతుకుతూ లోకంలో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని, ఫ్రీడమ్, ఇక్కడ కూర్చోవాలంటే కష్టం కదా, కూర్చోవాలి, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూర్చోవాలి, చెప్పింది వినాలి, వినటం మాత్రమే కాదు రాసుకోవాలి. అదే ఇక్కడికి రాకుండా ఉంటే స్వేచ్ఛగా ఉండొచ్చు, సినిమాలు చూడొచ్చు,
ఫోన్లో అయ్యేంటి ఏ వస్తున్నాయి షార్ట్లా, రీల్స్ చూడవచ్చు, గేమ్స్ ఆడవచ్చు. నువ్వు కూడా ఏం ఆడవచ్చు? గేమ్స్ ఆడవచ్చు. తర్వాత ఫ్రీ ఫైరు, ఇక్కడ నీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా కానీ అందుట్లో జాయిన్ అవుతారు, అందరూ కలిసి ఆడుకోవచ్చు. ఇక్కడే కూర్చొని అంటే అరే 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 ఇట్రా అడ్రా అడ్రా, అది ఇద్దరా పక్కకి వెళ్ళరా, అది చేయరా ఇది చేయరా. అవునా కదా? ఏనాయనా అవునా కదా? అట్లాగే ఆడుతున్నారా? అట్లేదా? అట్లా అయిపోయినాయి. సో స్వేచ్ఛ. జాగ్రత్తగా వినండి, ఈ లోక సంబంధమైన స్వేచ్ఛతో కూడిన ఆనందం కంటే క్రీస్తు సన్నిధిలో క్రమశిక్షణతో నడుచుకోవటం, క్రీస్తు సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో మంచి వినయ విధేయతలు నేర్చుకోవటం, అది మీకు మేలై ఉన్నది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే దానిని మేలుగా ఎంచుకున్నాడు. దేనిని బట్టి అంటే విశ్వాసమును బట్టి. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. గనక ప్రియ యవ్వన బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే విశ్వాసములో నిలకడగా ఉండాలి. మోషే విశ్వాసములో నిలకడగా ఉండినట్లుగా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. విశ్వాసమును బట్టి అల్పకాల పాప భోగముల కంటే క్రీస్తు బిడ్డలతో శ్రమ అనుభవించటం మేలుగా ఎంచుకున్నాడు. మేలుగా ఎంచుకోవటం మాత్రమే కాదు, ఇంకా కిందకు చదువుకుంటూ వెళితే ఏమన్నాడు అనంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుడినని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దేని యందు దృష్టి ఉంచాడంట? యవ్వన బిడ్డలారా, ఇదిగో మీకు ఒక టార్గెట్ ఉండాలి, మీకు ఒక గురి ఉండాలి, మీకు ఒక లక్ష్యం ఉండాలి. ఆత్మీయ జీవితంలో మీ లక్ష్యం ఏంటి అని అంటే పరలోక రాజ్యమే. ఇదిగో ఈ లోకంలో మీరు కొన్ని లక్ష్యాలు కలిగి ఉంటారు. నేను ఇంజనీర్ అవ్వాలని, నేను డాక్టర్ అవ్వాలని, లేదంటే నేను లాయర్ అవ్వాలని, నేను అది అవ్వాలి, ఇది అవ్వాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, నేను ఎంతో సాధించాలి అని కొన్ని లక్ష్యాలు పెట్టుకుని మీరు ముందుకు వెళుతూ ఉన్నారు మీ భౌతిక జీవితంలో. చాలా మంచిదే, కానీ మీ ఆత్మీయ జీవితంలో కూడా లక్ష్యం ఉండాలి. ఏంటి అనంటే పరలోకం. ఏంటంట? పరలోకం. భక్తుడు అంటాడు కదా, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. హల్లెలూయా. అతని యొక్క తాపత్రయం ఏంటి అనంటే తన అంతఃపురానికి చేరాలి. ఎక్కడుంది తన అంతఃపురం అంటే పరలోకంలో ఉంది. అక్కడికి చేరడమే అతని యొక్క లక్ష్యం. అక్కడికి చేరాలంటే అందులో నువ్వు నిలకడగా ఉండాలి. మరొక వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటూ వెళదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుంటూ వెళదాం. 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుంటూ వెళదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అని అంటా ఉన్నాడు. సో ఇక్కడ పౌలు ఏమంటూ ఉన్నాడు?
కొలస్సీ విశ్వాసులు తంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నారు అని అంటా ఉన్నాడు. ఇందాక చెప్పాను కదా, బాప్తిసం అంటే ఏంటి? బాప్తిసం అంటే ఏంటి? క్రీస్తుతో పాటు చనిపోవటం, క్రీస్తుతో పాటు సమాధి చేయటం, క్రీస్తుతో పాటు తిరిగి లేపబడటం. అర్థమవుతుందా? అంటే మనము క్రీస్తుతో పాటు లేపబడి ఉన్నాం. క్రీస్తుతో పాటు లేపబడి ఉన్నటువంటి మనము ఏం చేయాలి అని అంటే, పైనున్న వాటినే వెదకుడి. ఏటిని వెదకాలి? పైనున్న వాటినే వెదకాలి. పైనున్న వాటిని అనంటే ఆ దేవునికి సంబంధించినవి, ఆత్మ సంబంధమైన వాటినే వెదకాలి. ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన నడవడిక కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి పనులను మనం చేస్తూ ఉండాలి. క్రిందున్న వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని అంటా ఉన్నాడు. యవ్వన బిడ్డలారా, ఇదిగో యేసయ్య మిమ్మల్ని అడుగుతున్నాడు, యేసయ్య మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, వేటి మీద మీరు మనసు పెట్టుకున్నారు? నీ మనసు దేని మీద ఉంది? ఈ రోజున ఒకసారి ప్రశ్నించుకో. నీ మనసు దేవుని మీద ఉన్నదా? దేవుని వాక్యము మీద ఉందా? దేవుని మందిరం మీద ఉందా? దేవునిని ఆరాధించాలని ఉందా? లేదా ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఉందా? ఒకసారి ప్రశ్నించుకుందాం. చాలా మంది యవ్వన బిడ్డలకు సరదాగా గడిపొద్దాం, జాలీగా గడిపొద్దాం, క్రికెట్ ఆడుకుందాం. క్రికెట్ ఆడకపోతే ఇంట్లో సెల్ ఫోన్తో ఆడుకుందాం కదా, అవునా కదా? ఇంట్లో సెల్ ఫోన్తో ఆడుకుందాం. లేదంటే రీల్స్ చేద్దాం. ఏం చేద్దాం? రీల్స్ చేద్దాం. రీల్స్ చేయడానికి చాలామంది చాలా త్యాగాలు చేస్తా ఉన్నాడు. ఒక రోజున ఒకడెవడో ట్రైన్లో వెళ్తా రీల్స్ చేయడం కోసం అని చెప్పేసి ఎట్టగా చేస్తున్నాడంట. ఇట్లా గుమ్మంలో నిలబడి ఏదో ఇట్లా వీడియో తీసుకుంటా ఉన్నాడు. వెనక నుంచి ఆ స్తంభం వచ్చి ఇక్కడ కొట్టి ఇది తగిలి చచ్చిపోయాడు. అర్థమవుతుంది కదా? సో చాలా ప్రమాదకరమే. భూ సంబంధమైనటువంటివి చాలా అపాయకరమైనటువంటి పరిస్థితులలో నిన్ను పడవేస్తూ ఉంటాయి. గనక యవ్వన బిడ్డలారా, మీ జీవితం ఎంతో విలువైనది, మీ జీవితం ఎంతో అమూల్యమైనది. మీ జీవితాన్ని గొప్పగా ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. గనక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. దేని మీద మనసు పెట్టుకోవద్దంట? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు, కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనుడి అని అంటా ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏంటి అనంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని అంటున్నాడు. దేని వలన జీవిస్తున్నాడంట? విశ్వాసము వలన జీవిస్తున్నాడు. గనక యవ్వన బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఏమిటి అని అంటే, పౌలు అంటా ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే లోక సంబంధమైనవి చనిపోవాలి మనలో. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ప్రవర్తన, లోక సంబంధమైనటువంటి విధానం అంతా కూడా మనలో చనిపోవాలి. అందుకనే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. రోమాపత్రిక త్వరగా తీసి సహాయం చేయండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో పౌలు అంటూ ఉన్నాడు, అమ్మా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్టు
మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని అంటా ఉన్నాడు. ఏం మారాలంట? మనసు మారాలి. యవన పిల్లలారా జాగ్రత్తగా వినండి. మీ మనస్సు మారి నూతనం అవడం అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ అంటా ఉన్నాడు, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఏం అనుసరించొద్దు? లోక మర్యాదను అనుసరించొద్దు. ఎందుకు లోక మర్యాదను అనుసరించొద్దు అని అంటే, మొదటి యోహాను పత్రికలు అంటాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. ఏంటంట? ఎందుకు లోక సంబంధంగా ఆలోచన చేయొద్దు? ఎందుకు లోక ఆశను, లోక విధానాన్ని అనుసరించొద్దు అని అంటే, లోకము దాని ఆశలు గతించిపోతా ఉన్నాయి. ఏంటంట? లోకము దాని ఆశలు గతించిపోతా ఉన్నాయి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కనుక యవన పిల్లలారా జాగ్రత్తగా వినండి. నిలకడగా ఉండాలి. ఎట్లా ఉండాలంట? నిలకడగా ఉండాలి. కొంతమంది నిర్ణయాలు తొందరగా మార్చేసుకుంటారు. ఒక స్థిరమైన నిర్ణయాన్ని కలిగి ఉండరు. ఒక నిలకడగలిగిన నిర్ణయాలు, నిలకడగలిగినటువంటి పనులు, నిలకడగలిగినటువంటి విధానాన్ని కలిగి ఉండరు. అయితే దేవునిని నమ్ముకున్నటువంటి మనం నిలకడగా ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలలో ప్రాముఖ్యంగా నిలకడగా ఉండాలి. అయితే వేటిలోనంటే మొదటిగా విశ్వాసమునందు నిలకడగా ఉండాలి. దేనిలో? విశ్వాసమునందు నిలకడగా ఉండాలి. ఒక భక్తుడు చెప్పాడు, అవర్ ఫెయిత్ ఈజ్ ప్రూవ్డ్ బై అవర్ ప్రాక్టీసెస్ అని అన్నాడు. ఏంటంట? అవర్ ఫెయిత్ ఈజ్ ప్రూవ్డ్ బై అవర్ ప్రాక్టీసెస్ అంటే తెలుసా? తెలుగులో మీకు అర్థమైందా? అంటే మన విశ్వాసము అనేది మన యొక్క ఆ క్రియల ద్వారా నిరూపించబడుతుందంట. చాలామంది అంటారు, నాకు విశ్వాసం ఉందండి, ప్రార్థనకు రారేంటి బాబు అని అంటే, నాకు దేవుని మీద విశ్వాసం ఉంది, ప్రార్థనకే రావాల్సిన అవసరం లేదని అంటాడు. ఒకడంటాడు, నువ్వు మందిరానికి రావేంటి అని అన్న తర్వాత, నువ్వు బైబిల్ చదవేంటి నాయన, వాక్యాన్ని చదవచ్చు కదా, ప్రార్థన చేసుకోవచ్చు కదా అని అంటే అంటాడు, నాలో విశ్వాసం ఉందండి, ప్రార్థనే చేయాల్సిన అవసరం లేదు, బైబిలే చదవాల్సినటువంటి అవసరం లేదు అని అంటాడు. బైబిల్ చెప్తుంది ఏంటంటే, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం, మృతము అని అంటాడు. ఏంటది? క్రియలు లేని విశ్వాసం అంటే నీలో విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోలా, ఆ విశ్వాసాన్ని క్రియారూపంలో చూపించాలి. ఎట్లాగా? మందిరానికి రావటం ద్వారా, బైబిల్ చదవటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, దేవునిని ఆరాధన చేయటం ద్వారా, సంఘ కార్యక్రమాలలో పాలు పొందటం ద్వారా, ఆత్మ సంబంధమైన విషయాలకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా నీ విశ్వాసాన్ని నీవు ఏం చేయాలంటే నిరూపించాలి. ఏం చేయాలి? విశ్వాసాన్ని నిరూపించాలి అని అంటే నీవు ఆ విశ్వాసములో నీవు నిలకడగా ఉండాలి. అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్దాం. ఆత్మ సంబంధమైన నిలకడగా ఉండడం అంటే మొదటిగా విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ఉండటం మాత్రమే కాదు, రెండోది వాక్యములో నిలకడగా ఉండాలి.
ఎందులో నిలకడగా ఉండాలి? వాక్యంలో నిలకడగా ఉండాలి. వాక్యం వాక్యం చూడండి, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఏం చేయాలంట? వేటి యందు. నీవు రూఢి అని వేటినైతే తెలుసుకున్నావో బాల్యము నుండి పరిశుద్ధ లేఖనములను నీవెరుగుదువు గనక నీవు నేర్చుకుని ఉన్నటువంటి వాటి యందు నువ్వేం చేయాలి? నిలకడగా ఉండాలి. బాల్యము నుంచి నీవు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నావు. బాల్యము నుంచి యేసు క్రీస్తుని గురించిన వాక్యము నేర్చుకున్నావు. బాల్యము నుండి పరిశుద్ధ దేవుని గురించి వాక్యాన్ని నేర్చుకున్నావు. బాల్యము నుంచి మనిషి పాపములో జీవించాడు, పాపములోనే జన్మిస్తున్నాడు, పాపములోనే జీవిస్తూ పాపములోనే తన జీవితాన్ని ముగిస్తున్నాడు. అయితే ఈ పాపమునకు పరిష్కారం యేసు క్రీస్తు ప్రభువారు చూపించారు అని బాల్యము నుంచి తిమోతి నేర్చుకున్నాడు. దాని యందు నిలకడగా ఉండమని చెప్తూ ఉన్నాడు. ఇదిగో యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుడు ద్వారా, యేసు క్రీస్తునందు నమ్మకం ఉంచుడు ద్వారా, యేసు క్రీస్తునకు తన జీవితాన్ని అర్పించుడు ద్వారా పరలోక రాజ్యము అతనికి అనుగ్రహించబడుతూ ఉన్నది అని బాల్యము నుంచి తిమోతి నేర్చుకున్నాడు. గనుక ఆ వాక్యములో నీవు నిలకడగా ఉండమంటున్నాడు. దేనిలో నిలకడగా ఉండాలంట? వాక్యములో నిలకడగా ఉండాలి. వాక్యం వాక్యం ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము జీవింపజేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. 105వ కీర్తన 119వ కీర్తన 105వ వచనంలో మాటను చదువుకుందాం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటంట? మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వెలుగై ఉన్నటువంటి వాక్యములో నిలకడగా ఉండాలి. పాట కూడా ఒకటి ఉంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్య. అందరూ పాడదాం. దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తా ఉన్నది? వాక్యము బ్రతికింపజేస్తా ఉంది. వాక్యము నెమ్మదిని కలగజేస్తా ఉంది. తర్వాత 119వ కీర్తనలోనే మనం చదువుతున్నాం, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టియే గదా అని అంటా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని బట్టి మన నడతలు శుద్ధి అవుతూ ఉంటాయి. దేవుని వాక్యమును బట్టి మన ప్రవర్తన శుద్ధి అవుతూ ఉంది. దేవుని వాక్యమును బట్టి మన ఆలోచనలు శుద్ధి అవుతూ ఉంటాయి. దేవుని వాక్యమును బట్టి మన జీవన విధానం అనేది శుద్ధి అవుతూ ఉంది. గనుక ఆ దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యములో మనము నిలకడగా ఉండాలి. ఆ వాక్యములో మనము నిలకడగా ఉండాలి. వాక్యములో నిలకడగా ఉండాలి.
తర్వాత మరొక మాటను మనం చదువుదాం. దేవుని వాక్యం ఎంత గొప్పదో చెప్తూ ఉన్నాడు. చూడండి, 119వ కీర్తన 97వ వచనం నుండి చదువుకుందాం. 119వ కీర్తన 97వ వచనం నుండి చదివితే చాలా విలువైనటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చదవండమ్మా. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకుల కంటే విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక, ఏమంటున్నాడు? నీవు నాకు బోధించితివి గనుక నీ వాక్యముల నుండి నేను తొలగకై ఉన్నాను. నీ వాక్యములు నా చెవుకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను అని అంటా ఉన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదును. నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. ప్రియమైన యవ్వన బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యము ఎంత విలువైనదిగా ఎక్కడుందో, దేవుని వాక్యం ఎంత విలువైనదో, ఎంత జ్ఞానాన్ని కలగజేస్తుందో ఇక్కడ చెప్తున్నాడు. దేవుని వాక్యము నా శత్రువులకు మించిన జ్ఞానాన్ని కలగజేస్తా ఉంది అని అన్నాడు. 98వ వచనంలో నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి అని అంటున్నాడు. శత్రువులు నీ ప్రత్యర్థులు, అర్థమవుదా? నీ ప్రత్యర్థులు. యవ్వన బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా 99వ వచనంలో దేవుని వాక్యము నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని అంటున్నాడు. దేవుని వాక్యం చదవటం వలన బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం. ఎవరికంటే? బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం. తర్వాత 100వ వచనంలో వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని అంటున్నాడు. 3 రకాలైన వ్యక్తులను అక్కడ ప్రస్తావించాడు. మొదటి వారెవరు? శత్రువులు. రెండో వారు బోధకులు. మూడో వారు వృద్ధులు. అంటే వీరికి మించిన జ్ఞానాన్ని కలగజేసేది దేవుని వాక్యం. శత్రువులకు అంటే శత్రువుల యొక్క కుయుక్తుల నుండి తప్పించుకోవటానికి జ్ఞానాన్ని కలగజేసేది, జ్ఞానయుక్తంగా తెలివిగా నడుచుకోవటానికి ఉపయోగపడేది దేవుని వాక్యమై ఉన్నది. ఆ వాక్యాన్ని చదవాలి. ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యం నీకు జ్ఞానాన్ని కలగజేస్తూ ఉంది. ఇదిగో అక్కడ అంటా ఉన్నాడు, బోధకులకు అంటే మించినది. బోధకులు అంటే చాలా విద్యను అభ్యసించి మనకు బోధిస్తూ ఉంటారు కదా. విద్యను అభ్యసించి మనకి బోధిస్తుంటారు. మీ స్కూల్లో టీచర్స్ ఉంటారు, మీ కాలేజెస్లో లెక్చరర్స్ ఉంటారు. వారు బాగా ఆ సబ్జెక్టు మీద పూర్తి అవగాహన కలిగి వచ్చి మీకు చెబుతారు. అయితే వారు బోధించే బోధనల కంటే వారి జ్ఞానానికి మించిన జ్ఞానాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు. ఎప్పుడంటే ఆయన వాక్యాన్ని నీవు చదివినప్పుడు, వారు బోధిస్తున్నప్పుడు సరైనటువంటి విధానములో గ్రహించుకోవడానికి దేవుడు నీకు జ్ఞానాన్ని కలగజేస్తాడు. ఎప్పుడు అనంటే దేవుని వాక్యములో నీవు నిలకడగా ఉన్నప్పుడు. వృద్ధులు
వృద్ధులు కూడా చాలా జ్ఞానంగా ఉంటారు. వృద్ధులు, వారికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే అనుభవంలో నుంచి. దేనిలో నుండి? అనుభవం ఉంటుంది. చాలా అనుభవాలు ఉంటాయి. ఎందుకు? ప్రతి ఒక్కరింట్లో పెద్దవాళ్ళు ఉంటారు. ఆ పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటారు. ఇంట్లో అమ్మా నాన్న చేసే పనుల్లో పెద్దవాళ్ళ సలహాలు ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకి అనుభవాలు ఉంటాయి. ఏముంటుంది వారికి? అనుభవాలు ఉంటాయి కనుక ఆ అనుభవాలలో నుంచి పాఠాలు మనకు బోధిస్తారు. అయితే దేవుని వాక్యము ఏం చేస్తుందంటే వారి అనుభవాలకు మించిన జ్ఞానాన్ని నీకు కలగజేస్తుంది. కనుక యవ్వన బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యంలో నిలకడగా ఉండాలి. ఎంతమంది ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు? ప్రశ్నించుకోండి. నాకు మీరు చెయ్యెత్తి చూపించాల్సిన అవసరం లేదు. మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. మీ అంతరాత్మకు పరిశుద్ధాత్మ దేవునికి సమాధానం చెప్పండి. మీరు బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదివితే దానిని ధ్యానిస్తున్నారా? బైబిల్ చెప్తా ఉంది మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడంటే దీవించబడినవాడు, ఆశీర్వదించబడినవాడు అని అర్థం. ఎవరు ఆశీర్వదించబడిన వారు? ఎవరు ఆశీర్వదించబడిన వారు? ఎవరు ఆశీర్వదించబడిన వారు? డబ్బున్నవాళ్ళ, ఆస్తులున్నవాళ్ళ, బంగారం ఉన్నవాళ్ళ కదా? బంగారం ఉన్నవాళ్ళ, లేదంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళ, రాజకీయ నాయకుల? కాదు కాదు. బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ ఏమని చెప్తుంది? దివారాత్రము దానిని ధ్యానించువాడు, వాక్యాన్ని ధ్యానించువారు ధన్యులు. ధన్యులు. కనుక యవ్వన పిల్లలారా, నేను ఈ సెక్షన్ ముగించేస్తా ఉన్నాను. బ్రేక్ ఎప్పటి వరకు మీకు అమ్మా? 11 వరకా ఈ క్లాసు? 11కి బ్రేకా? 11 వరకు బ్రేకా? ఓకే ఓకే ఓకే. నేను వాక్యాన్ని ముగించేస్తున్నాను. ఏంటి అని అంటే, ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? చదివినటువంటి వారు ఇంకా రోజుకి కనీసం ఒక అధ్యాయాన్ని పూర్తిగా చదవడానికి ప్రయత్నం చేయండి. చదవనటువంటి వారు ఈ రోజు నుంచి ప్రారంభించండి. అయ్యా, వింటున్నావా? నేను చెప్పింది విన్నావా? ఏం చెప్పాను నేను? బైబిల్ చదవాలి. ఏం చేయాలి? బైబిల్ని చదవాలి. బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలి. వాక్యాన్ని చదివితే వాక్యము నిన్ను దీవిస్తూ ఉంది. ఆ దీవించబడే వాక్యంలో నీవు నిలకడగా ఉండాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. మరలా దీనిని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? కొద్ది నిమిషాలు బ్రేక్ తీసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.